హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ x స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సేమ్ ఈ మోడల్ ఒకేలాగా ఉంటుంది. ఓకే, మరి చూద్దాం. సో ఎప్పుడైనా ఇట్లా ఇంటిగ్రేషన్లు రూట్ లోపల ఉన్నింది అనుకోండి, 2 మెథడ్స్ ద్వారా చేయొచ్చు. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని టీ స్క్వేర్ అనుకోవచ్చు. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసేస్తాము. డిఫరెన్షియేటింగ్ చేశాక మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలోకి మారిపోద్ది, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా డినోమినేటర్కి న్యూమరేటర్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఎస్, చూడండి, డినోమినేటర్లో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోండి. ఇక న్యూమరేటర్లో మనకి 1 మైనస్ ఆఫ్ చేస్తాను. సో 1 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సరిపోద్ది. ఎందుకంటే అలా చేస్తే డినోమినేటర్లో ఇది ఇట్లనే ఉంటుంది కదా, 1తో ఈ డినోమినేటర్ని డివైడ్ చేద్దాం. మళ్ళీ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఓకే, సో ఇక్కడ ఇది డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తాం. 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ వస్తుంది. సో మరి దీనికి ఏ ఫార్ములా అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ని మనం ఏం రాయొచ్చు అంటే రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ రాయొచ్చు. రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుద్ది. ఇప్పుడు దీన్ని నేను ఏం రాస్తున్నా అంటే రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంటిగ్రేషన్ చేస్తాం. సో మరి చూద్దాం, జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఇంకొక ఫార్ములాని కూడా ఉపయోగిస్తాం. 2 మెథడ్స్ చెప్తాను, చూద్దాం. ఫస్ట్ చూడండి, నేను ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, డినోమినేటర్లో ఏముంది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని రాస్తున్నా. ఈ ఎక్స్ స్క్వేర్ని నేను ఇలా రాయొచ్చు. 1 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇదే వచ్చేది. ఓకే, సో మరి డినోమినేటర్లో ఏముంది రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అనమాట. ఎస్, ఇప్పుడు ఈ టర్మ్ని దీంతో డివైడ్ చేద్దాం, మళ్ళీ సెకండ్ టర్మ్ని డివైడ్ చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ చెప్పండి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. పక్కన డిఎక్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎక్స్ని ఏం రాయొచ్చు, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్. కాబట్టి రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ ఎక్సే. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ కెన్ బి రిటన్ యాజ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, వీ గెట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, కాబట్టి నేను నెక్స్ట్ స్టెప్ అదే అరేంజ్ చేస్తున్నా. ఇంటెగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు, డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో పక్కన డిఎక్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా మిగిలింది ఏంటి? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ని స్ప్లిట్ చేద్దాం. సో ఈ ఇంటిగ్రేషన్ని డిఎక్స్తో మల్టిప్లై చేద్దాం, మళ్ళీ ఇంటిగ్రేషన్ని డిఎక్స్తో. ఇంటెగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్.
ఓకే, మరి దీనికి డైరెక్ట్ ఫార్ములా దీనికి కూడా ఉంది, మరి ఏంటో చూద్దాం. చూడండి, సో ఇంటెగ్రల్ 1/√a² మైనస్ x² dx సైన్ ఇన్వర్స్ x/a. ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉందనుకోండి, 1 - x² ఉంటే సైన్ ఇన్వర్స్ x అవుద్ది. ఓకే, కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఏంటి, సైన్ ఇన్వర్స్ x అయిపోతుంది. మరి దీనికి ఇంటిగ్రేషన్ ఒక ఫార్ములా ఉంది, ఏంటో చూద్దాం. ఇంటెగ్రల్ √a² మైనస్ x² dx. సో ఫార్ములా ఏమంటే x/2 ఇంటూ √a² మైనస్ x² ప్లస్ a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a. గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఏ అంటే ఏంటి, 1 అనమాట. సిన్స్ ఈ ఫార్ములాలో a = 1, కాబట్టి ఫార్ములాను అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, ఇంకొక ఫార్ములా ఇంటెగ్రల్ √x² మైనస్ a² ఫార్ములా ఏమంటే x/2 ఇంటూ ఇక్కడ ఏముందో అదే వస్తుంది, x² మైనస్ a² ప్లస్ వస్తుంది a²/2 ఇంటూ కాస్ h ఇన్వర్స్ x/a, కాస్ h ఇన్వర్స్ x/a. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకే, సరే, మరి నెక్స్ట్ చూద్దాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో x/2 మైనస్ ఆఫ్ ఉంది, x/2 అంటే x అంటే x/2 √a² మైనస్ x² అంటే ఇదే 1 - x² ప్లస్ a²/2, 1² అంటే 1/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a అంటే సైన్ ఇన్వర్స్ x అంటే ఎంత, x/a అంటే 1 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఓకే, ఇంటిగ్రేషన్ చేసా, ప్లస్ సిని యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, సైన్ ఇన్వర్స్ x రాస్తాను, మైనస్తో మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ నోట్ చేస్తున్నా, లాస్ట్ స్టెప్. చూడండి, సో దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x మైనస్ x/2 ఇంటూ √1 - x². ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, 1/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x ప్లస్ c. సైన్ ఇన్వర్స్ x ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 - 1/2. 1 - 1/2 అంటే ఎంత, LCM టు 2 - 1 హాఫ్ అవుతుంది. ఓకే, సో హాఫ్ సైన్ ఇన్వర్స్ x, సైన్ ఇన్వర్స్ x మైనస్ ఇది ఇలానే రాసేయండి. ఓకే, ఇలా చేయాలి. సార్ నాకు ఈ ఐడియా రాలేదు సార్, 1ని ఇక్కడ లాజిక్ ఏంటి, 1ని యాడ్ చేద్దాం, సబ్ట్రాక్షన్ చేద్దాం, దట్ ఈస్ ద లాజిక్. ఓకే, సో x/√1 - x. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్లో రూట్ ఉంది, ఆ రూట్ లోపల 1 - x ఉంది. ఓకే, మరి మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్కి న్యూమరేటర్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఎస్, ఇక్కడ చూడండి, మనం ఒక కాన్స్టెంట్ని యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అదే వేరియబుల్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం కుదరదు. ఓకే, సో ఇక్కడ 1 ఉంది, న్యూమరేటర్లో 1 నేను యాడ్ చేశాను, సబ్ట్రాక్షన్ చేశాను. మళ్ళీ 1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ప్లస్ ఎక్స్ సరిపోద్ది. అలా చేస్తే డినోమినేటర్ ఈజీగా అనేది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఓకే, సో న్యూమరేటర్ డినోమినేటర్ క్యాన్సిల్ చేసేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, సరే చూడండి, ఫస్ట్ నేను కొద్దిగా అరేంజ్మెంట్ చేస్తున్నా. x/√1 - x ఇంటూ dx విచ్ ఈజ్ ఈక్వల్, ఏం చెప్పాను, 1ని యాడ్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో 1 - (1 - x) డివైడెడ్ బై, ఇంకా డినోమినేటర్లో ఉన్న దాన్ని అలానే రాస్తున్నా, 1 - x ఇంటూ dx. ఓకే, దీన్ని అరేంజ్ చేస్తే మళ్ళీ ఇది ఎక్సే వచ్చేది. ఓకే, ఇప్పుడు ఈ 1తో ఈ √1 - x డివైడ్ చేద్దాం, మళ్ళీ దీంతో √1 - x డివైడ్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√1
స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్స్ని మనం ఏం రాయొచ్చు అంటే రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ రాయొచ్చు. సో రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్సే అనమాట. కాబట్టి ఎక్స్ని మనం ఏం రాయొచ్చు, రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఎక్స్లో 2 రూట్ ఎక్స్లు ఉంటాయి. ఓకే, సరే. సో అదేవిధంగా 1 మైనస్ ఎక్స్ని నేను రూట్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ రాయొచ్చు. మళ్ళీ రూట్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఇదే వచ్చేది 1 మైనస్ ఎక్స్. ఓకే, కాబట్టి సో డినోమినేటర్లో రూట్ 1 మైనస్ ఎక్స్ ఈజీగా క్యాన్సిల్ చేసేస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1 by square root of 1 minus x మైనస్, సో డైరెక్ట్గా రాసేస్తున్నా 1 మైనస్ ఎక్స్ని రూట్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ రాయొచ్చు, డివైడెడ్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ని రాశాను, పక్కన డిఎక్స్ ఉంటుంది. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మిగిలింది ఏంటి చూద్దాం. సో దట్ ఈస్ ఇంటెగ్రల్ 1 by స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఇంకా మిగిలింది రూట్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్కి ఇంటిగ్రేషన్ని అప్లై చేద్దాం. సో దట్ ఈస్ ఇంటెగ్రల్ 1 by స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఉంది ఇక్కడ ఇంటెగ్రల్ రూట్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. సో డైరెక్ట్ ఫార్ములా 1 బై రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చూడండి, ఇక్కడ నోట్ చేస్తున్నా. సో ఇంటెగ్రల్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్. సో ఫార్ములా ఏమంటే 2 రూట్ ఎక్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ అదే విధంగా రూట్ ఎక్స్ ఉంది, రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటంటే 2/3 ఎక్స్ పవర్ 3/2. గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎస్, మరి ఇప్పుడు ఇక్కడ రూట్ ఎక్స్ అంటే ఇక్కడ నేను 1 మైనస్ ఎక్స్ అనుకుంటున్నాను, 1 బై రూట్ ఎక్స్ లాగా ఉంది. ఇప్పుడు నేను 1 మైనస్ ఎక్స్ని ఎక్స్ లాగా అనుకుంటా, మళ్ళీ దేన్ని అయితే ఎక్స్ లాగా అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినోమినేటర్లో వేయాలి. యాక్చువల్గా చూడండి, 1 బై రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ 2 రూట్ 1 మైనస్ ఎక్స్ అనమాట. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము, 1 మైనస్ ఎక్స్ని, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1. ఓకే, సో ఈ -1ని ఇంటిగ్రేషన్లో ఉన్నాం కాబట్టి డినోమినేటర్లో వేస్తాం. సో డినోమినేటర్లు వేసిన, న్యూమరేటర్లు వేసిన మైనస్ అట్లని న్యూమరేటర్లో రాసిన, డినోమినేటర్లో రాసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో కాబట్టి అది అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా 1 బై రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏం చెప్పాను, 2 ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్. మళ్ళీ ఇక్కడ మైనస్ రాసాం, డైరెక్ట్గా రాసాం. మైనస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ -1, కాన్స్టెంట్ 0. అది డినోమినేటర్లో వేసినా ఒకటి, వేయకపోయినా ఒకటి. ఓకే, మైనస్ రాసాం. నెక్స్ట్ మైనస్ 1 బై రూట్ ఎక్స్కి ఓన్లీ రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ 2/3 ఎక్స్ పవర్ 3/2. మళ్ళీ దీన్ని 1 మైనస్ ఎక్స్ అనుకున్నా, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి -1 మైనస్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, సరే ఇంకొక స్టెప్ రాస్తున్నా. మైనస్ 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2. ఎక్స్ పవర్ 3/2, ఎక్స్ అంటే ఏంటి, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 అన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో దట్ ఈజ్ -2 రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2 రాయొచ్చు కాబట్టి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/2. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 2/3 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ సిని యాడ్ చేసాము. ఓకే, ఇలా చేయాలి. కాబట్టి ఈ ప్రాబ్లంకి లాజిక్ ఏంటంటే 1ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం. ఓకే, దట్ ఈస్ ద లాజిక్. ఇంకా జనరల్గా ఇంటిగ్రేషన్ ఫార్ములాని అప్లై చేస్తాం. మరి సెకండ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఇంతకుముందు ఇంటిగ్రేషన్ ఎక్స్తో చేసాం, ఇప్పుడు థీటాతో చేయాలి. సరే, మరి మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్ని ఒక్కసారి చూడండి. కాస్ థీటా ఉంది, దాన్ని కాస్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేక మార్చుకుందాం. ఓకే, వేరియబుల్ని
టీలోకి మార్చేస్తాం. మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాం కదా. సో కాస్ తీటాని టీ అనుకుంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ తీటా. ఓకే, ఆ మైనస్ని రైట్ సైడ్కి తీసుకెళ్దాము. సైన్ తీటా డి తీటా బదులు మనము డిటి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాయడానికి ఛాన్స్ ఉంది. ఈజీగా ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, సో కాబట్టి గుర్తుంచుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ డినోమినేటర్లు న్యూమరేటర్లు సైన్ కాస్ ఉంటే, సో డినోమినేటర్లో ఉన్నదాన్ని టీ అనుకోండి, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది. ఓకే, సో చూడండి, పుట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు నేను టీ అనుకుంటున్నా. ఇప్పుడు నేను వేరియబుల్స్ అన్నిటిని టీలోకి మార్చేస్తున్నాను. ఎస్, అందుకోసం ఇప్పుడు తీటాతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు తీటా ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, కాస్ తీటా యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ సైన్ తీటా. ఓకే, మళ్ళీ రైట్ సైడ్లో ఉన్న టీని తీటాతో డిఫరెన్షియేటింగ్ చేయొద్దు. సో డిటీ బై డి తీటా, టీని తీటాతో చేస్తే టీ బై డి తీటా. ఆ డి తీటాని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. మైనస్ సైన్ తీటా డి తీటా ఈజ్ ఈక్వల్ టు డిటి. ఇక్కడ మనకి ఏం కావాలి? మన ప్రాబ్లం ఓన్లీ సైన్ తీటా డి తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో. మైనస్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం, ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 రెండు ఒకటే సార్. ఓకే, కాబట్టి ప్రోడక్ట్లో మీరు దేనికైనా ఇవ్వచ్చు మైనస్. సో ఇక్కడ నుంచి సైన్ తీటా డి తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి. ఇప్పుడు చూడండి, దీన్ని అలానే మనం సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నాం దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ సైన్ తీటా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకే, సైన్ తీటా డిటి తీటా ప్లేస్లో ఏం రాయొచ్చు? మైనస్ డిటి. సో ఇంటెగ్రల్ మైనస్ డిటి రాస్తున్నా, డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 రాశాను, మైనస్ కాస్ తీటా ప్లేస్లో టీ, కాస్ స్క్వేర్ ఉంది అంటే టీ స్క్వేర్ వస్తుంది. డిటి ఆల్రెడీ ఇక్కడ డిటి రాశాను కాబట్టి మళ్ళీ రాయని అవసరం లేదు. మైనస్ అవుట్ సైడ్లో రాశాను. ఇంటెగ్రల్ 1 చూడండి, ఒక ఫార్ములా లాగా ఉంది. ఇంటెగ్రల్ 1/a² మైనస్ x² విత్ ఇన్ రూట్ అనమాట. రూట్ a² మైనస్ x² అంటే సైన్ ఇన్వర్స్ x/a. గుర్తుంచుకోవాలి, సైన్ ఇన్వర్స్ x/a. కాబట్టి ఇక్కడ a² లాగా ఉండాలి. 2ని మనం ఏం రాయొచ్చు? √2² రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ √2² మైనస్ t² dt. ఇప్పుడు చెప్పండి, సిన్స్ ఏ అంటే √t అనమాట, ఎక్స్ అంటే టీ అని. సో ఆ ఫార్ములా లాగా ఉన్నా కాబట్టి ఏం రాయొచ్చు? సైన్ ఇన్వర్స్ x/a. సో ఇక్కడ రాస్తున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఇన్వర్స్ x/a. ఇక్కడ x అంటే t అనమాట, t/a. ఏ అంటే ఏంటి? √2. ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ ఏని యాడ్ చేసాం. బట్ మన ఆన్సర్ మనకి ఎందులో ఉండాలి? తీటాలో ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? టీ ఉంది. టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? కాస్ తీటా. బట్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ కాస్ తీటా డివైడెడ్ బై √2 ప్లస్ సి. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, మరి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.